Hi friends, welcome to IAS, APPS, TSPC lectures. సో లాస్ట్ వీడియోలో మనం బుద్ధిస్ట్ ముద్రాస్ చూసాం. ఈ వీడియోలో మెయిన్గా బుద్ధ తాలూకా మెయిన్ టీచింగ్స్ అనేవి చూద్దాం. సో ఇప్పటివరకు మనం కవర్ చేసిన ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే వేదిక్ సివిలైజేషన్ ఫుల్గా కవర్ చేయడం జరిగింది. అలాగే గౌతమ్ బుద్ధ తాలూకా అర్లీ లైఫ్, తన లైఫ్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్, దాని నిమోనిక్స్, అలాగే బుద్ధిస్ట్ ముద్రాస్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే దయచేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇప్పుడు బుద్ధ తాలూకా మెయిన్ టీచింగ్స్కి వస్తే మనకి ఫస్ట్ ఎవిడెన్స్ ఎలా దొరికిందంటే సూత్రపీఠక. సో ఇక్కడ సూత్రపీఠకలోని మనకి బుద్ధ తాలూకా మెయిన్ టీచింగ్స్ అనేవి మనకి దొరికినాయి. సో ఇది ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడంటే మనకి సూత్రపీఠక. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అయితే సూత్రాలను గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఈ సూత్ర ఫ్రైడేస్ అని ఈ నిమోనిక్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఏ భాషలో ఉందంటే పాలీ లాంగ్వేజ్లో ఉంది. అయితే బుద్ధిజం పరంగా చూసుకుంటే మనకి ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఏదైనా ఒక లివింగ్ బీయింగ్ కానీ ఎలా ఉంటుందంటే ఒక చక్రంలో ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆర్ లివింగ్ బీయింగ్ దెర్ ఇస్ ఎ కాజ్ అండ్ దెర్ ఇస్ అన్ ఎఫెక్ట్. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, దాని మీద ఒక ప్రభావం కూడా ఉంటుంది. అంటే సింపుల్గా ఒక లైఫ్, ఎనీ లివింగ్ బీయింగ్ తాలూకా లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. సో ప్రతి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రభావం కూడా ఉంటుంది. అయితే దీనికి నుంచి మనకి ఏం తెలిసిందంటే ఆయన ఏం చెప్పారంటే మనకి ఇగ్నోరెన్స్. ఇక్కడ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అని చెప్పుకోవాలి. సో ఇంతకుముందు వరకు మనకి వేదిక్ సివిలైజేషన్లో విద్య అని ఉండేది. సో ఇక్కడ విద్య అంటే మనకి నాలెడ్జ్. సో అది లేకపోవడం వల్ల డిజైర్ అంటే కోరిక కలుగుతుంది. సో దీనివల్ల ఈ కోరిక నుంచి మనకి కర్మం అనేది వస్తుంది. కర్మం అంటే ఎనీ యాక్షన్ అనమాట. అది రిలీజియస్ యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ యాక్షన్ అవ్వచ్చు. యాక్షన్ అంటే ఇక్కడ పని అని మనకు తెలుస్తుంది. సో కర్మ లీడ్స్ టు ద ఇంపల్స్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్. సో ఈ కర్మ వల్ల మనం ఏంటి మళ్ళీ పుట్టాలని, ఇంకో జన్మెత్తాలనే ప్రభావం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకు, దేనికోసం అంటే టు సాటిస్ఫై ద డిజైర్. సో కోరిక ఏదైతే ఉందో అది జరగకపోతే మళ్ళీ పుట్టాలని ఒక ప్రభావం అయితే మనకి పడుతుంది. సో ఇదంతా ఏంటంటే విచ్ ఇస్ సోర్స్ ఆఫ్ సఫరింగ్. సో ఈ సఫరింగ్ కారణంగానే ఇవన్నీ పుడుతున్నాయి. సో అవిద్య నుంచి మనకి కోరిక పుడుతుంది, కోరిక నుంచి కర్మ సిద్ధాంతం వస్తుంది, కర్మ నుంచి మళ్ళీ పుట్టాలనే కోరిక బలంగా కలుగుతుంది. సో దీనికి కారణం మెయిన్ ఏంటంటే సఫరింగ్ అనమాట. సో అందుకని చెప్పి సఫరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు బుద్ధుడు. అయితే సఫరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మన బాధని తెలుపుతుంది. సో బాధ గురించి మనకి ఈ కోరికలు బలంగా పుడతాయని మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఈ బాధ ఏది ఉందో అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తే, కంప్లీట్గా తొలగిపోతే ఆటోమేటిక్గా మన లైఫ్ బాగుంటుంది, లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందని బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రైమరీ కాజ్ ఏంటంటే ఇగ్నోరెన్స్ అనమాట. సో ఇగ్నోరెన్స్ అంటే ఏంటి మనకి అవిద్య. సో అవిద్య అనేది కంప్లీట్ జ్ఞానంతో ఉంటే, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తే ఆ బాధ అనేది తొలగిపోతుందని చెప్తున్నాడు. సో ఇదంతా దేని మీద ఒక లాజిక్ చెప్పింది ఏంటంటే ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ద రియలైజేషన్ దట్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్. సో ప్రపంచం అంతా టెంపరీ, ఏది పర్మనెంట్ కాదు అని చెప్తున్నాడు బుద్ధుడు. సో ఇది మెయిన్గా మనం చూసుకోవాల్సింది. అయితే సఫరింగ్ అనేది మెయిన్ కాజ్ అని చెప్పుకోవచ్చు. వన్స్ ఆ సఫరింగ్ అనేది పోతే ఆటోమేటిక్గా మైండ్ అనేది సెంట్రల్ నర్వ్, మైండ్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎలాంటి బాధ ఉండదు అనేది కూడా ఈ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా తెలుసుకున్న ఒక నిజం అని చెప్తున్నాడు బుద్ధుడు. అయితే మనం చెప్పినట్టు ఇవన్నిటికీ ఒక రీజన్ అయితే మనకు కనిపిస్తుంది. దాంట్లో మెయిన్గా మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 3 జ్యువెల్స్ అంటే ఈ 3 రత్నాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో బుద్ధుడు ఆల్రెడీ జ్ఞానం పొందాడు. సో ఆ జ్ఞానాన్ని పంచడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఆ టైంలో. సో బుద్ధుడు తన జ్ఞానాన్ని ఒక ధర్మ సిద్ధాంతం, ఒక ధర్మచక్రాన్ని ఈవెంట్ ద్వారా తన ఫస్ట్ సెర్మన్ అనేది ఇచ్చారు తన 5 డిసైపుల్స్కి. సో అక్కడి నుంచి ఈ ధమ్మ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ధమ్మ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంఘ అనమాట. ఇక్కడ సంఘ అంటే మొనాస్టిక్ ఆర్డర్. ఈ మొనాస్టిక్ ఆర్డర్ అనేది ఫస్ట్ టైం మనం వింటున్నాం. ఇంతకుముందు మనకి ఎక్కడ కనిపించలేదు, ఇండస్ సివిలైజేషన్లో కానీ వేదిక్ సివిలైజేషన్లో కానీ. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ మొనాస్టిక్ ఆర్డర్ అంటే మాంక్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే లేమన్ వర్షిపర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సంఘ కింద ఏర్పడి ఈ మొనాస్టిక్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిందన్నమాట. సో ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ సంఘ కాకుండా ధమ్మ అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ బుద్ధ ధమ్మ సంఘాన్ని మీరు సింపుల్గా బీడిఎస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వన్స్ ఈ బీడిఎస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఒక కంప్లీట్ బుద్ధిస్ట్ అని మనకి చెప్తున్నారన్నమాట.
అందుకే మనకి అఫీషియల్గా ఒక బుద్ధిస్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ 3 జ్యువెల్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఒక అఫీషియల్గా కంప్లీట్ బుద్ధిస్ట్ అని చెప్తున్నారు. సో దీనిలో కూడా ఒక లైన్ ఉంటుంది, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని. సో ఇది యాక్చువల్గా త్రిరత్నాస్ యొక్క మెయిన్ ఐడియా. అయితే మనం ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది అంటే ధమ్మ అనమాట. సో అసలు బుద్ధిజం యొక్క మెయిన్ ఎసెన్స్ అంతా ఎక్కడ ఉందంటే ఈ ధమ్మ నుంచే అని చెప్పుకోవచ్చు. అంటే బుద్ధిజం యొక్క మెయిన్ సారాంశం ఎక్కడ ఉందంటే ధమ్మలోనే ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే ఈ ధమ్మ నుంచి మనకి ఈ మెయిన్ ఎసెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఈ 4 నోబుల్ ట్రూట్స్ అంటే ఆర్య సత్యాస్. దీన్ని కూడా మనం సంకేతాస్ అని కూడా అంటాం అనమాట. అయితే ఈ నోబుల్ ట్రూట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అనుకున్నాం, సఫరింగ్. సో ఈ సఫరింగ్ అనేది ఫస్ట్ డిస్ట్రాయ్ చేస్తే ఆటోమేటిక్గా ఎలాంటి అజ్ఞానం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుందని చెప్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఈ 4 నోబుల్ ట్రూత్స్ని ఫామ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మిసరీ. సో ఇక్కడ దుఃఖం గురించి మాట్లాడుతాం, అంటే బాధ గురించి చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ అనేది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది. అయితే డిజైర్ ఈస్ ద కాజ్ ఆఫ్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్. డిజైర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు కోరిక. సో దీన్ని మనం ఏమంటే సముదాయ అంటాము. అంటే దీని కారణం అనమాట. సో దుఃఖానికి కారణం ఏంటి, డిజైర్ అంటే కోరిక. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే సెసేషన్ అని చెప్పుకోవచ్చు. సెసేషన్ అంటే ఏంటంటే ఒక బాధని ఎండ్ చేయడానికి, అంటే ఇట్స్ అబౌట్ టు ఎండ్ అనమాట. అది దేని ద్వారా అంటే వరల్డ్ ఎగ్జిస్టెన్స్ కెన్ బి ఎండెడ్ బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ డిజైర్. అదే మనం సింపుల్గా చెప్పాలంటే సెసేషన్. సో దీన్ని నిరోధాన్ని కూడా అంటారనమాట. అయితే ఈ బాధని ఏదైతే ఉందో, మీకు సెసేషన్ అంటే అబౌట్ టు ఎండ్ అని చెప్పాను, ఈ బాధని తొలగించడానికి మొత్తం అంతా తొలగించడానికి ఒక వే అనేది ఉంది, అదే ఈ అష్టాంగ మార్గం. సో దిర్ ఇస్ ఎ పాత్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ డిజైర్ అని చెప్పారు. ఈ కోరికలను తొలగించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, అదే అష్టాంగ మార్గం అని చెప్పారు బుద్ధుడు. సో దీనివల్ల ఏంటంటే ఈ వే ఏదైతే ఉందో అదేంటే కంప్లీట్ ఇమాన్సిపేషన్ అనమాట, కంప్లీట్ నిర్వహణ అని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్ జ్ఞానాన్ని పొందడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, అదే అష్టాంగ మార్గం, లేకపోతే 8 ఫోల్డ్ పాత్ అంటాం అనమాట. సో ఈ 8 ఫోల్డ్ పాత్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫస్ట్ 2 ఏరియాస్ చూసుకుంటే మనకి ఆ రైట్ స్పీచ్ అండ్ రైట్ యాక్షన్. సో మంచి మాట, మంచి పనితనం ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ బాగుంటుంది. సో ఆటోమేటిక్గా మనకి రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది దొరుకుతుంది. సో ఈ మూడు ఏంటంటే మనకి ఫిజికల్ కంట్రోల్ మెయిన్గా. దీన్ని వీళ్ళు ఏమంటారంటే సిలా అంటారు అనమాట. సో రైట్ స్పీచ్ అండ్ యాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకుంటే ఫస్ట్ వర్డ్స్ తీసుకుంటే సాల్ అనమాట. సో దీని నుంచి ఒక నిమోని కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెంటల్ కంట్రోల్. దీన్ని ఏమంటారంటే చిత్త అనమాట. మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఉందా ఇక్కడే ఉంటుంది. సో రైట్ ఎక్సర్షన్, రైట్ మైండెడ్నెస్ అండ్ రైట్ మెడిటేషన్. సో ఈ 3 ఈవెంట్స్ మనకి ఏంటి సెల్ఫ్ కంట్రోల్, అంటే మైండ్ కంట్రోల్, మెంటల్ కంట్రోల్ మనకు తెలుస్తుంది. దీన్నే వీళ్ళు చిత్త అంటాం. నెక్స్ట్ లాస్ట్ 2 ఏంటంటే మనకి రైట్ రిజల్యూషన్, రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీన్ని వీళ్ళు ఏమంటారంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటారు, దాన్నే ప్రజ్ఞానే అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ సాలను తీసుకున్న ఇక్కడేమో ఎక్సర్షన్, మైండ్నెస్ అండ్ మెడిటేషన్ తీసుకుంటే ఈఎం అలాగే ఎంఆర్పి. సో సింపుల్గా మీరు ఈ 8 ఫోల్డ్ పాత్ని గుర్తుపెట్టుకోవాలంటే సాలం, ఎంఆర్పి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి స్పీచ్, ఏ అంటే యాక్షన్, ఎల్ అంటే లైవ్లీహుడ్, ఈ అంటే ఎక్సర్షన్, ఎం అంటే మైండెడ్నెస్, ఇక్కడ ఎం అంటే మెడిటేషన్, ఆర్ అంటే రిజల్యూషన్, పి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది అష్టాంగ మార్గాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. సో మనం ఈ ఫస్ట్ 3ని ఏమంటాం అంటే సిరా అంటే ఫిజికల్ కంట్రోల్, నెక్స్ట్ 3ని మనం చిత్త అంటాం అంటే మెంటల్ కంట్రోల్, అండ్ లాస్ట్ 2ని మనం ఏమంటాం అంటే ప్రజ్ఞ అంటాం. సో ఇది ఈ 8 ఫోల్డ్ పాత్ యొక్క మెయిన్ థీమ్స్ అనమాట. నెక్స్ట్ మనకి బుద్ధుడు యొక్క మెయిన్ టీచింగ్స్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎక్కడ దేవుడి గురించి అనేది చెప్పలేదు. ఈయన ఎప్పుడు ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే మైండ్. ఎందుకంటే మైండ్ అనేది ప్రతి హ్యూమన్ యాక్టివిటీకి ఇదొక సెంటర్ లాంటిది అనమాట. సో అందుకని చెప్పి బుద్ధిజంలో మనకి ఎక్కువ మెడిటేషన్, అంటే వీళ్ళు ఏమంటారు మెడిటేషన్ని విపాసన అంటారు అనమాట. సో విపాసనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, ప్రేయర్స్ అనేది తక్కువ. సో విపాసన మెడిటేషన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవారు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడ గాడ్ గురించి ఎక్కడ మనకి మాట్లాడలేదు, అంటే ఆత్మ గురించి ఎక్కడ మాట్లాడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళేంటి ప్రతిదీ ప్రాక్టికల్ కోడ్ ఆఫ్ మొరాలిటీ. సో మనం ఇక్కడ ఏం చూసినా సరే ఇదంతా ప్రాక్టికల్ అప్రోచ్, ఒక హ్యూమన్ బీయింగ్ పర్ఫామ్ చేస్తేనే ఇదంతా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని మనకు తెలుస్తుంది. సో దీనిలో కూడా మెయిన్గా 4 ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లవ్. సో లవ్ని వీళ్ళు ఏమంటారు మైత్రి అంటారు అనమాట. ఇంకోటి కంపాషన్ అంటే హెల్పింగ్ నేచర్, కరుణ. నెక్స్ట్ జాయ్ అట్ ద సక్సెస్ ఆఫ్ అదర్, మురైట్.
అంటే మన పక్క వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే దాంట్లో మన ఆనందం చూసుకోవడం మూడైట్ అంటాము. నెక్స్ట్ ఈక్వానిమిటీ టువర్డ్స్ బీయింగ్స్. సో ఇక్కడ ఈక్వానిమిటీ అంటే నథింగ్ బట్ ఇట్స్ సెల్ఫ్ కంట్రోల్, అంటే కూల్ మైండ్ అనమాట. అంటే మన తోటి వ్యక్తితో చాలా కూల్గా ఉన్నాం, ఎలాంటి గొడవలు లేకుండా చాలా కామ్గా ఉన్నాం అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఉపేక్ష. సో దీంట్లో మనకి ఏంటి 4 ప్రాక్టీస్ అంటే మైత్రి అంటే లవ్, కరుణ అంటే కంపాషన్, హెల్పింగ్ నేచర్, మూడైట్ అంటే జాయ్ ద సక్సెస్ ఆఫ్ అదర్, అలాగే ఉపేక్ష అంటే మనకి ఈక్వానిమిటీ అంటే కూల్ మైండ్నెస్ టువర్డ్స్ అదర్ బీయింగ్స్. సో ఇక్కడ మనకంతా చూసుకుంటే బుద్ధిజం అనేది ఒక మిడిల్ పాత్ అని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఈ మిడిల్ పాత్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళేంటి కంప్లీట్ వేదాస్ని రిజెక్ట్ చేశారు, అలాగే సాక్రిఫైసెస్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ బ్రాహ్మణిజం, నెక్స్ట్ ఆ క్యాస్ట్ సిస్టమ్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏదో దాన్ని కంప్లీట్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ నేచర్ మనకి వేదిక్ సివిలైజేషన్ కనిపిస్తుంది అనమాట. అంటే వేదిక్ పీరియడ్‌లో చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళు కంప్లీట్‌గా రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళేంటే నాన్ వైలెన్స్, మెయిన్‌గా ఇక్కడ అహింస, రైట్ స్ట్రెస్ ఆన్ అహింస అనమాట. నాన్ వైలెన్స్ మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అలాగే కండెమ్డ్ వైలెన్స్ టు ఎనీ లివింగ్ బీయింగ్స్. మేబీ వీళ్ళు కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వాటికి కూడా ఒక లైఫ్ ఉంటే దాన్ని కూడా లీడ్ చేయాలని చెప్పి వాటి లైఫ్‌ని వాటిని లీడ్ చేయాలని చెప్పి వీళ్ళు కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్‌ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇవి టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అష్టాంగ మార్గ అండ్ 4 నోబుల్ ట్రూత్స్ అండ్ ద 3 రత్నాస్. సో దీని నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం వదలకుండా ప్రతి పాయింట్ మనం కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSPC లెక్చర్స్. థ్యాంక్ యూ.